హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ విఆర్. సో ఈరోజు మనం ఇవ్వబోయే మూవీ రివ్యూ వచ్చేసి 12 రైల్వే కాలనీ. సో ఈ మూవీ ఎలాగుంది అని అంటే నాకైతే నచ్చలేదు భయ్య, అస్సలు బాగాలేదు. సో చాలా బోర్ కొట్టింది. సో ఈ మూవీలోని యాక్టింగ్ అయితే అల్లరి నరేష్ అన్న అండ్ కామాక్షి భాస్కర్లా కూడా బాగా చేశారు. బట్ ఓకేగా అనిపించింది. అండ్ డైరెక్షన్ సైడ్ అయితే టూ వీక్ భయ్య, అస్సలు నచ్చలేదు నాకు. అండ్ చాలా లాగ్ అనిపించింది. చాలా ఫిల్లర్ సీన్స్ అయితే పెట్టేశారు. ఫస్ట్ హాఫ్‌లోనే అయితే ఆ క్యారెక్టర్ ఇంటరాక్షన్ కోసమే చాలా టైం తీసేసుకున్నారనిపించింది. సో ఫస్ట్‌లో చెప్పారు మూవీ ఇలాగుంటది అని చెప్పేసి. బట్ నేనైతే ఇంతలాగైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పైగా 'పొలిమేర' తీసిన మేకర్స్ నుంచి వచ్చిందని అయితే నేనైతే చాలా అయితే డిసప్పాయింట్ అయ్యాను. నేనైతే చాలా థ్రిల్లర్‌గా ఉంటదేమో అనుకున్నాను. బట్ నాకైతే చాలా డిసప్పాయింట్‌మెంట్ అయితే దొరికింది. సో ఇంకా ఈ మూవీ గురించి అయితే మాట్లాడుకోవాలనంటే అస్సలు వేస్ట్ భయ్య, అస్సలు బాలేదు. సో దీనికంటే 'రాజు వెడ్స్ రాంబాయ్' ఆ మూవీకెళ్ళండి. అదైతే నేను రికమెండ్ చేస్తాను. అదైతే చాలా బావుంది. సో ఈ మూవీ అయితే నాకైతే ఓకే కూడా అనిపించట్లేదు. బిలో యావరేజ్ ఆ రేంజ్‌లో అనిపిస్తుంది. సో ఈ మూవీకి మీరెళ్ళాలి అనంటే టైమ్ పాస్ కోసం అయితే ఎళ్ళండి. బట్ నేనైతే ఈ మూవీ అయితే రికమెండ్ చేయను. చాలా బోర్ కొట్టింది. నాకైతే మధ్యలో నిద్ర ఫీలింగ్ కూడా వచ్చింది. సో ఈ మూవీ అయితే నాకైతే వరస్ట్‌గా అనిపించింది. సో మనం ఇవ్వబోయే మూవీ రేటింగ్ వచ్చేసి 1. సో మీ రేటింగ్ ఎలాగుంటదో కూడా కింద కామెంట్ చేయండి. మీకెలాగనిపించింది? మీ థియేటర్‌కెళ్ళి ఎక్స్‌పీరియన్స్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. సో మీరివ్వబోయే రేటింగ్‌ని కింద కామెంట్ చేసి మా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.